భారతదేశంలో 10,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు, 6,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు, 50,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు, 1,00,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు, 2,00,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు, నెలకు 5,00,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు. ఆ సంపాదనకి తగ్గట్టు వాళ్ళ జీవన విధానం ఉంటుంది. అమెరికాలోనైనా అంతే ఉంటుంది. అయితే ఇక్కడున్న లోయెస్ట్ అమౌంట్ అక్కడ నాట్ యాక్సెప్టబుల్, ఇక్కడ హయ్యెస్ట్ అమౌంట్ అక్కడ యాక్సెప్టబుల్ అవుతుంది. అసలు ఇప్పుడు ప్రపంచంలో దాన్ని ఏమంటారు, ఇక్కడ ఇంతమంది బతికేయగలుగుతున్నారు. పేదరికంలో ఉన్నవాడు బ్రతకగలుగుతున్నాడు, మధ్యతరగతి బ్రతకగలుగుతున్నాడు, ధనికుడు బ్రతకగలుగుతున్నాడు. చదువుల దగ్గర అట్లాంటి చోట్ల ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు అట్లాంటి తల్లికి వందనాల, అమ్మ ఒడుల ఇట్లాంటివి అయ్యో ప్రయత్నిస్తుంది. అమెరికాలో పరిస్థితి ఏంటి అంటే, అమెరికా యూరప్ దేశాల్లో విద్య వైద్యం ఫ్రీ, విద్య కంప్లీట్ ఫ్రీ, వైద్యం ఇన్సూరెన్సుల ద్వారా నడుస్తుంటుంది. మిగుల్చుకోగలుగుతున్నారు ఇప్పుడు డబ్బులు. నేను ఈ మధ్యకాలంలో విన్నదైతే డబ్బులు మిగిలేది తక్కువైపోయింది,